హాయ్! ఈరోజైతే నేను ఉదయాన్నే లేచి పూజా ఏర్పాట్లు చేసుకొని, తరువాత పూజ చేసి అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టాను. మా తోటికోడల్ని పిలిచి పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, రవిక వస్త్రం తాంబూలంగా పెట్టి దీవెనలైతే తీసుకున్నాను. నేనైతే పూలు, పళ్ళు తీసుకుని అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని పూజకి కావలసినవి సిద్ధం చేసుకొని అలా పసుపు కుంకుమలతో ముగ్గు వేసి పసుపు గణపతిని చేసి ఆలయంలో గర్భగుడిలోనికి వెళ్ళి అమ్మవారి దగ్గర రాహుకాలంలో నిమ్మదీపములను వెలిగించాను. ఈరోజు అయితే నవరాత్రుల్లో 9వ రోజు దుర్గాష్టమి. అమ్మవారు దుర్గామాతగా దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రములంటే ఇష్టం కాబట్టి నేనైతే ఎరుపు రంగు దుస్తులను ధరించి పూజను చేసుకున్నాను. ఈ పూజ అయితే ఉగ్రదేవత ఆలయంలో దుర్గామాత, చండీ, కాళీమాత, మహిషాసుర మర్దిని, పోలేరమ్మ అమ్మవారి గుడుల్లో అయితే చేసుకోవచ్చు. మంగళవారంతో కూడిన దుర్గాష్టమి రావడం విశేషం. ఈ పూజ ఫలితమైతే శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు తొలగుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.